హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఎర్ర సముద్రం నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. యూనియన్ ఆఫీస్లో ముందు నేషనల్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ యూనిట్స్లో పనిచేసే కార్మికులంతా పోగైపోయి సామంత్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సామంత్ను ఎక్కించుకున్న యూనియన్ జీప్ ఆఫీస్ వైపు వేగంగా దూసుకొస్తుంది. మరో 10 నిమిషాలకు సామంత్ జీప్ సభాస్థలికి చేరుకుంది. కొత్త లీడర్ని చూసిన సంతోషంతో కార్మికుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. అప్పటికే సత్యరాజ్ ఏర్పాటు చేసిన మనుషులు సామంత్ జిందాబాద్, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు ఇచ్చారు. అంతే, 10 నిమిషాల పాటు ఆ ప్రాంతమంతా నినాదాలతో మారుమోగిపోయింది. సామంత్ వినయంగా చేతుల దగ్గరికి తెచ్చి ముకుళిత హస్తాలతో అందరికీ నమస్కరిస్తూ వచ్చి స్టేజీ ఎక్కి నలువైపులా ఓసారి చూసి కుడి చేయి గాల్లోకి లేపి ఊపాడు. లీడర్షిప్ టెక్నిక్. అంతటా నిశ్శబ్దం. వేలాది కళ్ళు రెప్పవేయటం మర్చిపోయి సామంత్ని తదేకంగా చూస్తున్నాయి. సామంత్ మైక్ ముందుకు వచ్చి ఓసారి గొంతు సవరించుకున్నాడు. ప్రియ కార్మికులారా, సామంత్ని గతంలో ఎరుగున్నవారు ఉలిక్కిపడ్డారు. సామంత్ వేషమే కాదు, భాష, కదలికలు అన్నీ మారిపోయాయి. ఎంతటి మార్పు అనుకున్నారు మనసులోనే. నేను ఎక్కువ మాట్లాడను, చేసి చూపిస్తాను. ఈ క్షణం నుంచి యాజమాన్యం గుండెల్లో నిద్రపోతాను. వారి కల్లో కూడా నేనే గుర్తుకు వచ్చేలా చేస్తాను. నిశ్శబ్దం ఒక్కసారి బద్దలైంది. వన్స్ మోర్ జిందాబాద్, లాంగ్ లీవ్ స్లోగన్స్తో మరోసారి ఆ ప్రాంతం అదిరిపోయింది. పట్టేశాడురా, జనం నాడి పట్టేశాడు. ఇక వీడికి తిరుగులేదు. సత్యరాజ్ మనుషుల తమలో తామే గుసగుసలాడుకున్నారు. మిమ్మల్ని యాజమాన్యం అవమానించింది, అంతకంతకు చేయాలి. కొందరు ఉద్రేకపరులు అరిచారు పెద్దగా. సామంత్ చిరునవ్వు నవ్వాడు. అతని ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. కార్మికుల నాడిని బట్టి, మనస్తత్వాన్ని బట్టి ఎలా వారిని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలో అప్పటికి ఔపోసన పట్టాడు. వద్దు సోదరులారా, వద్దు. మీకోసం నేను నా రక్తం దారిపోయడానికి సిద్ధపడుతుండగా నాకు జరిగిన అవమానం ఒక లెక్కలోదా? ప్రసంగం ప్రవాహంలా సాగిపోతుంది. సమ్మ ఇప్పుడు వద్దని స్టేజీ మీద సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సత్యరాజ్ కోపంగా పచారు చేస్తూ అన్నాడు. అది సత్యరాజ్ గెస్ట్ హౌస్. ఊరి శివారులో మరో కంటికి తెలియకుండా అత్యాధునికంగా కట్టించుకున్న బంగ్లా. సమయం రాత్రి 10. ఆ హాల్లో సత్యరాజ్, సామంత్, సరస్వతి, లాల్ సింగ్, బిర్క్, దీపక్ రాజ్, హసీం ఖాన్ సమావేశమై ఉన్నారు. తొందరపడద్దు సత్యరాజ్ సాబ్. ఇప్పుడు పూర్తి సమ్మెకి నేను నా అంగీకారం తెలియజేస్తే కొద్దిగా రేషనల్గా, వివేకంగా ఆలోచించే కార్మికులు తన వ్యక్తిగత అవమానం తీర్చుకోవటం కోసం మనల్ని వాడుకుంటున్నాడుగా అని అనుకునే ప్రమాదం ఉంది. సత్యరాజ్ ఉలిక్కిపడి చూశాడు సామంత్ వైపు. సామంత్ వినయంగా సోఫాలో చేతుల దగ్గరికి చేర్చుకొని కూర్చున్నాడు. సబబైన కారణం ఉంటేనే సమ్మెకు దిగడనే నమ్మకం నా మీద ఏర్పడుతుంది. నేను మీరు కోరుకుంటున్న విధంగా సహకరించాలంటే సోదర కార్మికులకు నా మీద పూర్తి విశ్వాసం ఉండాలి. సత్యరాజ్ సామంత్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు. అవును సార్, మరొక విషయం. మొన్న జరిగిన గందరగోళంలో భూపతిరావు ఫ్యాక్టరీ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆయన ఇప్పుడు మీ మీద కోపంతో చిందులు తొక్కుతుంటాడు. ఇప్పుడు సమ్మె సాగిస్తే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. అసలే కోపిష్టి. కంపెనీ లాకౌట్ ప్రకటించగలడు. సమ్మంటే పర్వాలేదు, కానీ లాకౌట్ అంటే మన వాళ్ళు బేజారెత్తిపోతారు. పైగా ఇప్పుడు నేను భూపతిరావుతో సమావేశం అవుతాను. లీడర్ అయిన తొలి దశలోనే ఆయనకి మేలు చేసిన వాడిలా నాపై సదభిప్రాయం ఏర్పడితేనే మన బేరసారాలకి మేలు. సత్యరాజ్ కళ్ళ ఎదుట ఉన్న వాస్తవాన్ని నమ్మలేకపోయాడు. సోదర కార్మికుల మంచి చెడ్డల గురించి, ఫ్యాక్టరీ బాగు గురించి తపన పడే సామంతేనా ఇతను? తనంటే, తన కార్యకలాపాలంటే అసహించుకునే ఆ సామంతేనా? చెడును ఎంత త్వరగా జీర్ణించుకున్నాడు. సత్యరాజ్ దీపక్ రాజ్ వైపు చూడటం, రహస్యంగా కన్నుగీటి సామంతుని చూపించటం అంతా కొద్ది క్షణాల్లో జరిగితే, అదే కొద్ది క్షణాల్లో సత్యరాజు నిశ్శబ్దం సందేశాన్ని పోలీసు కుక్కలా పసిగట్టాడు సామంత్. అసలు విషయాన్ని అందరూ కాసేపు మర్చిపోయారు. క్షణాల్లో సరస్వతి మందు పార్టీకి ఏర్పాట్లు చేసింది. ఎంత బలవంతం పెట్టినా సామంత్ చుక్క కూడా తాగలేదు. తెలివిగా తప్పించుకున్నాడు. సరస్వతి మత్తెక్కిన చూపుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సతమతమైపోతున్నాడు సామంత్. అర్ధరాత్రి 12 కావడానికి మరి కొద్ది క్షణాలుండగా తెచ్చుకున్న బాటిల్స్ ఖాళీ అయ్యాయి. అందరి కళ్ళు నిషాతో ఇరిపెక్కాయి. ఆ భాగ్యరాజు గాడు నా కూతురు పేర బిల్డింగ్ కొంటానని అడ్డమైన సమ్మెలన్నీ చేయించాడు నాతో. వాడు కొనకపోవాలా? నా తడాకా చూపిస్తాను. సత్యరాజ్ మాటలు తడబడుతున్నాయి, బూతుల ప్రవాహంలా వస్తున్నాయి. సత్యరాజ్ నోటి వెంట కొన్ని వివరాల్ని, మరికొన్ని రహస్యాల్ని, ఇతరుల అనుపానాల్ని ఆశిస్తున్నాడు సామంత్ అలర్ట్గా ఉండి.
సరిగ్గా ఇదే టైంలో సరస్వతి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సామంత్ని ఎలాగైనా తన పడక మీదకు లాక్కుని యూనియన్ సెక్రటరీ పదవికి గాలం వేసే పథకంలో సామంత్ పక్కకు చేరిపోయింది. పేటర్ను నేర్పుగా పక్కకు తప్పించింది. ఈ రాత్రికి ఈ పార్టీ జరుగుతుందని, దానికి సామంత్ వస్తాడని ముందే తెలుసుకున్న సరస్వతి కావాలనే బ్రా లేకుండా పల్చటి జాకెట్తో మాత్రమే వచ్చింది. పార్టీ మొదలవగానే నేర్పుగా ఎవరికీ కనిపించకుండా జాకెట్ పై హుక్స్ రెండు తప్పించి సామంత్ పక్కకి చేరింది. క్రమంగా తన మీదకి వాలిపోతున్న సరస్వతిని తప్పించుకుంటూనే దీపక్ రాజ్ వైపు చూస్తూ సామంత్ మనసులో అనుకుంటున్నాడు, వీడిని లేపేస్తే తప్ప తన మనుగడ కష్టం. రేపు తన అస్తిత్వం కోసం ఎదురు తిరగక తప్పదు. అప్పుడు వీడు ముందుగానే పోలీసు కుక్కల తన చర్యలను, కదలికలను, ఆలోచనని సత్యరాజ్కి మోయకుండా ఉండడు. సత్యరాజ్కి సగబలం వాగ్దాటైతే మరో సగబలం ఈ నలుగురు. సరస్వతికి పదవి ఇచ్చి తన వైపు తిప్పుకోవాలి. అప్పుడు ఇక మిగిలేది ముగ్గురు. ఆ ముగ్గురిలో హసీం ఖాన్ని తన వైపు తిప్పుకోవడం కొద్దిగా కష్టమైన అసాధ్యం మాత్రం కాదు. ఇకపోతే దీపక్ రాజ్, లాల్ సింగ్ బిర్కులు, ఈ ఇద్దరు సత్యరాజ్కి కుక్కలు లాంటి వాళ్ళు. చచ్చినా సత్యరాజ్ని వదలరు. పైపెచ్చు తన ఆలోచన తెలిస్తే నిర్దాక్షిణ్యంగా నరికి పారేసి దాన్ని తమ శత్రువులపైకి నెట్టగలరు. కేవలం తన తమ్ముడిని ఇరికించడానికి కారంత్ అనే యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపిన నరూప రాక్షసులు. తన పథకం ఒక నిర్దిష్ట రూపం దాల్చగానే పక్కకు తిరిగి సరస్వతిని చూసి అయిష్టంగానే ఆమె వీపు మీద చేయి వేసి మృదువుగా నిమిరాడు. అంతలో సత్యరాజ్ మరలా పేలాడు. ఆ సూట్ కేసు భద్రంగా ఉందా? సత్యరాజ్ నోటి వెంట ముద్దగా వస్తున్నాయి మాటలు. సామంత్ ఆ మాటలు విని అలర్ట్ అయిపోయాడు. అతని మెదడు చురుగ్గా పనిచేసింది. మిగతా ముగ్గురు దాదాపు అవుట్ అయ్యారు. ఏ సూట్ కేసు సాబ్? సామంత్ గొంతు మార్చి అడిగాడు. సాహితి గుర్తుపడుతుంది. అప్పుడు ఆ భాగ్యరాజా గాడి పని పట్టొచ్చు. జాగ్రత్త. సోఫా పక్కన జాగిలబడి వాగేస్తున్నాడు సత్యరాజు. అదేదో తను తెలుసుకోవాలి. దాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆ భాగ్యరాజు ద్వారానో సాహితీ ద్వారానో సత్యరాజు కుడి ఎడమ భుజాల్ని తెలివిగా వేరు చేయాలి. తామే ప్రమాదకారులమని తమను చూస్తే ఎలాంటి వారైనా ఎంతటి వారైనా వణికిపోతారనుకుంటున్న ఆ ఐదుగురికి తమ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఒకడు తయారవుతున్నాడనేది వారి ఊహకే అందని విషయం. ఒక మనిషి తన అవసరాలకి చెడగొట్టడం వరకే తన చేతుల్లో ఉండేది. ఒకసారి చెడుకు ఆ వ్యక్తి అలవాటు పడితే అందులోని మెలకువలు తెలుసుకుని ముందుకు దూసుకుపోవటాన్ని ఎవరూ ఆపలేరు. హాజీ మస్తాన్, కరీముల్లా ఖాన్ లాంటి బడా స్మగ్లర్స్ సైతం చిన్నప్పుడు మంచివారే. ఎప్పుడైతే ఇతరుల స్మగ్లింగ్ యాక్టివిటీస్ కోసం మార్చబడ్డారో అప్పటి నుండి మనిషి నెత్తురు చిమరిగిన మ్యాన్ ఈటర్స్లా అంతకంతకు విజృంభించి తమ గురువుల్నే తలదన్నే స్థితికి వెళ్ళారు. ఇక తరువాత నాయకత్వంపై వ్యామోహం పుడుతుంది. దాంతో పాత బాసుల్ని మర్డర్ చేయించి ఆ స్థానాల్లో కూర్చుండిపోతారు. సత్యరాజ్ సిటీలో ఉన్న అన్ని రకాల పరిశ్రమల్లోని కార్మికులకి నాయకుడు. భూపతిరావు కార్మికుల డిమాండ్స్ని అందరికన్నా ఎక్కువగా తీర్చుకుంటూ రావటం వలన సగం మంది యాజమాన్యం వైపే ఉన్నారు. మిగతా సగం సత్యరాజ్ వైపు ఉన్నారు. ఆ యాజమాన్యం వైపు ఉన్న సగం మందిని తాను గ్రిప్లోకి తెచ్చుకోవటం కోసమే సామంత్ని బెదిరించి చెడగొట్టి తన వైపుకు తిప్పుకొని నేషనల్ ఇండస్ట్రీస్ యూనియన్ వరకు నాయకత్వం అప్పగించాడు సత్యరాజ్. దొంగలు దేశ ఆర్థిక వ్యవస్థను పంచుకు తినడమే నేటి పారిశ్రామిక ఆర్థిక రాజనీతి. దేశాన్ని కొల్లగొట్టుకు తింటున్న బడా స్వాముల తెర వెనుక రహస్యాన్ని బయటకు లాగుతున్న సందర్భంలో ఎందరో పాఠకులు అభిమానంతో నాకు కొన్నంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సామంత్ మొదలైన విధ్వంసకాండ మూలంగా 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది భూపతిరావుకి. దాని మూలంగా మొదలైన పాక్షికమైన సమ్మె మూలంగా ప్రొడక్షన్ పడిపోయింది. భూపతిరావు ఆ చిరాకులోనే ఉన్నాడు. కరెక్ట్గా రాత్రి 9 గంటలకి సత్యరాజ్ జీప్ భూపతిరావు గెస్ట్ హౌస్ ముందాగింది. అందులోంచి ముందుగా లాల్ సింగ్, బిర్క్, హసీం ఖాన్లు దిగారు. మనసులో భూపతిరావు కూడా అయిష్టంగానే ఉంది సత్యరాజ్తో సమావేశం అవ్వటం. 9:30 భూపతిరావు కిందకు వచ్చాడు. డైరెక్ట్గా విషయంలోకి వద్దాం. ఏమిటి నీ కోరిక? కార్మికుల జీతాలు పెంచాలా? బోనస్ పెంచాలా? సదుపాయాలు కలుగజేయాలా? సూటిగా ప్రశ్నించాడు భూపతిరావు. ఆ హాల్లో ఆ ఇద్దరే ఉన్నారు. మిగతా వారంతా ఆ హాలు బయట గదిలో వెయిట్ చేస్తున్నారు. భూపతిరావు మాటలకు సత్యరాజ్ కొద్దిగా కంగు తిన్నాడు. అంతలోని తిరిగి సర్దుకుంటూ అలాంటివేం కావు అన్నాడు తాపిగా. మరి యూనియన్ లీడర్గా నీవు కోరాల్సింది ఆ కోరికలే కదా?
ఎందుకు సార్ ముసుగులో గుద్దులాట? అది పైకి నలుగురికి తెలిసేలా అడిగేవి. భూపతిరావు సత్యరాజ్ని పురుగుని చూసినట్టు చూశాడు. నాకు కావాల్సింది ఒకటి ఉంది, అది నా కూతుర్ని నీ పెద్ద కొడుకు నాగబాబుకు చేసుకోవటం. తుళ్ళిపడ్డాడు భూపతిరావు. ఓ క్షణం అర్థం కానట్లు చూశాడు. ఇవనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సమ్మెకు నా కొడుకు పెళ్లికి ఏమిటి సంబంధం? ఈసురింపుగా అన్నాడు ఆయన. ఈ రోజుల్లో ప్రజలకు దేశానికి మేలు చేస్తామని డాంబికాలు పలికే రాజకీయ నాయకులే ఎలక్షన్స్లో గెలిచి గద్దెక్కగానే ఎలక్షన్స్లో పెట్టిన ఖర్చుకు 100 రెట్లు జమేసుకుంటారు. అలాగే ఈనాడు 90% యూనియన్ లీడర్సును నానా కష్టాలు పడి మంచి పేరు తెచ్చుకొని ఎంతో ఖర్చు పెట్టి యూనియన్ లీడర్ అయ్యి చేసేది అంతే. అందుకోసమే. నీకు సిగ్గుగా లేదు? ఎందుకు సార్ సిగ్గు? మా కార్మికుల మీద కోట్లు అద్దిస్తున్నారు. వాళ్ళు ఏదైనా పెంచమని అడిగితే మా లాంటి లీడర్స్ దగ్గరకు తీసుకొని మమ్మల్ని రహస్యంగా కొనేసి మాతోటే మా సోదర కార్మికులకు ఫ్యాక్టరీ ఫైనాన్షియల్గా అంత బాగోలేదని పెంచిన వరకు తీసుకొని ఈసారికి వదిలేద్దాం అని చెప్పిస్తారు కాదంటారా? మీ అవసరాలకి మీరు, మా అవసరాలకి మేము మా వాళ్ళను మింగటం మామూలేగా. భూపతిరావు తేలికుంటున్న దొంగలా మిగిలిపోయాడు. ఎందుకు సార్ హిపోక్రసీ? ఈ దేశ ప్రజలు బాగుపడాలని, దేశం ఆర్థికంగా ముందుకు నడవాలని మీకు లేదు, మాకు లేదు. మనం దొంగలం, కలిసి ఊర్లు పంచుకుంటే పోలా? నిష్కర్షగా మాట్లాడుతున్న సత్యరాజు వైపు సాలోచనగా చూశాడు ఆ భూపతిరావు. అతను అన్న దానిలో నిజం ఉంది కనుక ఏం మాట్లాడలేకపోయాడు భూపతిరావు. సరే, ఇంతకీ అనేదేమిటి? నాకు ఈ సమ్మె ఆగిపోవాలి. తన అభిప్రాయాన్ని చెప్పాడు భూపతిరావు. అనేదేముంది? నా ఒకే ఒక కూతుర్ని మీ కోడల్ని చేసుకోవాలి స్థిరంగా అన్నాడు సత్యరాజు. భూపతిరావు బలవంతాన అణుచుకుంటున్నాడు. పెళ్ళిబుగుతున్న ఆవేశాన్ని. కార్యదక్షత ఉన్నవాడు కనుక తనకు ఆ వ్యక్తి అవసరం ఉంది కనుకనే ఆగిపోయాడు. లేదంటే అక్కడికక్కడే సత్యరాజుని పాతి పెట్టేసేవాడు. అది కుదరదు. సత్యరాజు నా చిన్న కొడుకు నేను చెప్పినట్లు వింటాడు. మా పెద్దవాడిది అంతా వాళ్ళమ్మ పోలిక. తనకు నచ్చిన దాన్నే పట్టుకు వెళ్ళాడే మొండివాడు. అసలు వాడికి నా యాక్టివిటీస్ నచ్చవు. భూపతిరావు సత్యరాజుకి నచ్చజెబుతున్నాడు. పోనీ మీ చిన్న కొడుకే చేసుకోండి. సత్యరాజు మధ్యలోనే అడ్డం తిరిగిపోయాడు. పెద్దవాడికి కాకుండా చిన్నవాడికి పెళ్లి చేయటం ఆచారం కాదు. భూపతిరావు తిరిగి అడ్డేశాడు. చూస్తుంటే మీకే ఇష్టమైనట్లుగా తోస్తోంది. నేను మిమ్మల్ని బెదిరించడం లేదు. కాదంటే పరిస్థితి ఏమిటో చెప్పాగా, అది సంగతి. అంతలో అక్కడున్న ఫోన్ మోగింది. ఆ హాల్లో ఉన్న ఫోన్ నెంబర్ చాలా తక్కువ మందికే తెలుసు. టెలిఫోన్ డైరెక్టరీలోకి ఎక్కకుండా అరేంజ్మెంట్ చేసుకుని కాన్ఫిడెన్షియల్గా ఉంచుకున్న ఫోన్ అది. భూపతిరావు ఫోన్ ఎత్తాడు. అవతలి వైపు దినేష్ ఉన్నట్లుగా వెంటనే తెలుసుకున్నాడు. ఏమిటి చెప్పు? భూపతిరావు నెమ్మదిగా అన్నాడు. అలాగా, దెన్ ప్రొసీడ్ అంటూ ఫోన్ పెట్టేసి సత్యరాజు వైపు తిరిగి నా నిర్ణయాన్ని నేను చెప్పాను. అది కాకుండా మరేదన్నా అడుగు చేస్తాను. లేదంటే వెళ్ళిరా, బలాబలాలు బయటలో చూసుకుందాం. నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు భూపతిరావు ఖండితంగా. అంతకుముందు కనిపించని ధైర్యం మీద భూపతిరావులు అప్పటికప్పుడే చోటు చేసుకున్నట్లు గమనించాడు సత్యరాజు. ఓ క్షణం ఏం పాలుపోలేదు. అంత హఠాత్తుగా భూపతిరావు అలా రివర్స్ అవుతాడనుకోలేదు. వేగానికి వస్తాడని ఊహిస్తున్న టైంలో వచ్చిన ఫోన్ అతనిలో ధైర్యాన్ని నింపి ఉండాలి. ఆ ఫోన్ చేసింది ఎవరు? అతని ఊహకు అందలేదు. వెదిరిస్తున్న దూరంలో విసురుగా బయటకు వెళ్ళిపోయాడు సత్యరాజు. యూనియన్ ఆఫీస్లో ఫోన్ మోగింది. ఎత్తాడు సామంత్. అవతల నుంచి భాగ్యరాజు మాట్లాడుతున్నట్లుగా గ్రహించాడు. చెప్పండి సాబ్ అన్నాడు వినయంగా సామంత్. నీ ఎన్నిక వెనుక నా హస్తం ఉందని తెలుసా? విసురుగా అన్నాడు భాగ్యరాజు. తెలియకేం సాబ్? నేను మీ వాడిని. ఆర్డర్ వేయండి ఏం చేయాలో. నేను ఇప్పుడు భూపతిరావుతో బేరానికి దిగుతున్నాను. దానికి సత్యరాజుని అడ్డం పెట్టుకుంటాను. సరిపోకపోతే నీ పేరు అడ్డం పెట్టుకుంటాను. నీవు నా మాట మీద ఉండాలి. భాగ్యరాజ్ స్వరం ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. భలేవారే సాబ్. నాకు సత్యరాజ్ కంటే మీలాంటి వారే ముఖ్యం. నాకు ఇప్పుడు కార్మికుల అండదండలు ఉన్నాయి. మీలాంటి పారిశ్రామికవేత్తల అండదండలు కూడా ఉంటే నాకు ఇక తిరిగి ఉండదు. అప్పుడు నాలాంటి వారి ద్వారా మీకు తిరిగి ఉండదు కదా. సామంత్ నమ్మబలికాడు. సామంత్ పక్కనే ఉన్న సరస్వతి వైపు నవ్వుతూ చూస్తూ తిరిగి అన్నాడు. సార్, ఆ సత్యరాజ్ మిమ్మల్ని ఏదో నవాబ్ ప్యాలెస్ ఒకటి తన కూతురి పేరు మీద కొనమన్నాడట. అన్యాయం కదా సార్?
తను భాగ్యరాజు మనిషేనని నమ్మించడంలో ఒక మెట్టు పైకెక్కుతున్నాడు సామంత్. కరెక్ట్గా ట్రాప్ చేస్తావన్నట్లు నవ్వుతోంది నిశ్శబ్దంగా. అవును, వాడొక దొంగ విధవ. ఏదో నాలుగు చిన్ననలు చేసి పెట్టి 50 లక్షల బంగ్లానే ప్రజెంట్ చేయమంటున్నాడు. అదేదో రేడియోలాగా. భాగ్యరాజ్కి సామంత్ తన వైపుకి రావడంతో కొత్త బలం వచ్చినట్లు ఆనందపడిపోతున్నాడు. ఏం వద్దు సాబ్, మీ పలుకుబడితో మీరు నన్ను అన్ని కార్మిక వర్గాలకి ప్రెసిడెంట్ని చేయండి. సత్యరాజ్ని ఎలా తొక్కవచ్చో నేను చూసుకుంటాను. ఓకే, ఆ మాట మీద ఉండి సామంత్ మాట్లాడుతూ మధ్యలో ఆగిపోతున్నాడు భాగ్యరాజ్. మరొచ్చు బయటకు తీశాడు సామంత్. సార్, మీరు ఇప్పుడు ప్రమాదంలో ఇరుక్కోబోతున్నారు. ఏమిటది? కంగారుగా అడిగాడు భాగ్యరాజ్. సాహితీ, ది డేరింగ్ అండ్ ది డాషింగ్ లేడీ, ఆమె భర్త ప్రాణాలని మీరు 5 లక్షలకు కొన్న విషయం సాక్ష్యాలతో పట్టిస్తాడట. మీరు ఆ ప్యాలెస్ని కొనివ్వకపోతే. ఫోన్కి ఆ వైపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచి పళ్ళు కొరుకుతున్న శబ్దం ఫోన్ డయల్ మీద గరగరమంటూ వినిపించింది సామంత్కి. చూస్తా, వాడిని ఆ పనే చేయమను. నామరూపాలు లేకుండా తొక్కి పడేస్తాను. ఆవేశంతో బూతులు కోస్తున్నాడు భాగ్యరాజ్ వైపు నుంచి. సామంత్ తమాషాగా నవ్వుకున్నాడు. చెప్పండి సాబ్, మీ అవసరం ఏమిటో చెబితే ఈరోజే పని ఫినిష్ చేస్తాను. సామంత్ అతి వినయంగా నమ్మిన బంటులా అన్నాడు. మా అమ్మాయిని భూపతి పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేసి అతని సామ్రాజ్యాన్ని నాకు దారాదత్తం చేయాలి. ఇది పని. అలాగే సాబ్, దానికేం చేయమంటారు? నేను రేపే ఆ భూపతిరావుని కలిసి అన్ని విషయాలు మాట్లాడతాను. ఆ తర్వాత నీవేం చేయాలో చెబుతాను. ఉంటాను. ఫోన్ కట్ చేసిన శబ్దం వినిపించి తను ఫోన్ని కడీలు చేసి ఓసారి ఒళ్ళు విరుచుకున్నాడు సామంత్. అంతలోనే తిరిగి సత్యరాజ్కి ఫోన్ చేశాడు. నేను సార్, సామంత్ని. ఏమిటి విశేషాలు? సత్యరాజ్ టెన్షన్లో ఉన్నట్లుగా అతని గొంతు తెలియజేస్తోంది. ఆ భూపతిరావు నా మాట వినేలా లేడు. నా బెదిరింపుకి లొంగి ఎదురు తిరిగాడు. ఎందుకని సార్? అదే వినయం సామంత్ మాటలో. మధ్యలో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. అది మాట్లాడాక అడ్డం తిరిగాడు. బయటే బలాబలాలు చూసుకుందాం అన్నాడు. నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు సామంత్. ఆ ఫోన్ తనే చేసినట్లు, దాన్ని దినేష్ రిసీవ్ చేసుకుంటున్నట్లు, ప్రస్తుతానికి సమ్మె ఆపేస్తున్నానని భరోసా ఇవ్వండి మీ నాన్నగారిని అని తను చెప్పినట్టు సత్యరాజ్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు సామంత్. కేవలం తన చేతిలో కార్మికులు ఉన్నారు కనుకే భూపతిరావు ముందు జంకాడు. అంతలో ఫోన్ రాగానే అడ్డం ఎందుకు తిరిగాడు? కార్మికుల సైడ్ నుంచి సమ్మె లేదని భరోసా ఇస్తేనే కదా. ఆ భరోసా ఇవ్వగలిగేది ముందుగా తను, ఆ తర్వాత అని సత్యరాజ్ లోతుగా ఆలోచించి ఉంటే అప్పుడు తట్టేవాడు సామంత్. అంతటి ముందు చూపు లేదు సత్యరాజ్కి. సత్యరాజ్ తెలివితేటల్ని పదును పెట్టి మహా ప్రమాదకరమైన వ్యక్తి ఒక్కడే. వాడిని తప్పిస్తే తన పని సులువు. వాడే దీపక్ రాజ్. సామంత్ నెమ్మదిగా ఉచ్చివేశాడు. సాబ్, భూపతిరావు పెళ్లి సంగతి తర్వాత మీ అమ్మాయిని చేసుకోక ఎక్కడికి పోతాడు కానీ ముందు భాగ్యరాజ్ నుంచి ముంచుకాలిన ప్రమాదాన్ని ఎదుర్కోవాలి. ప్రమాదం ఏమిటి? సత్యరాజ్ కాస్త కంగారు పడ్డాడు. సాహితీ అనే ఆవిడకు భాగ్యరాజ్ని పట్టించేందుకు మీ దగ్గర ఏదో సాక్ష్యం ఉందట. అది సంపాదించమని నన్ను పురమాయించాడు. నేను కుదరదన్నాను. ఎందుకంటే మీరే కదా సార్ నన్ను ఈ పోస్టులోకి తెచ్చింది. సత్యరాజ్ పళ్ళు పటపటా కొరికిన శబ్దం కథ రక్తి కడుతుంది. సరస్వతి వైపు చూసి తమాషాగా నవ్వి, ఇంకా నేటేంటి సార్? ఆ సాక్ష్యం ఆమెకు అందేలా చేయండి. కాగల పని గంధర్వులు చేస్తారు. నేను మీ మనిషినే అన్న భావాలని తన కంఠంలో పలికిస్తూ అన్నాడు సామంత్. అవతల టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం. సామంత్ లేచి ప్రచారం చేస్తున్నాడు సాలోచనగా. ఇప్పుడు తను భూపతిరావుతో సమావేశం అవ్వాలి. అదే అదను. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను సామంత్ అంది సరస్వతి సామంత్కి దగ్గరగా వస్తూ. ఏం నమ్మలేంది? ఏం చూసావు? నీలోని మార్పుని. నిన్నటి వరకు ఓ సాధారణ కార్మికుడివి. భూపతిరావు, సత్యరాజు లాంటి వారికి కనీసం ఎదురు వెళ్లే సాహసం లేనివాడివి. కానీ నేడు ఏకంగా ఆ స్టాల్వర్డ్స్తో డ్రామా ఆడుతున్నావు. సామంత్ మౌనంగా ఉన్నాడు. నువ్వు పెద్ద లీడర్ కావడానికి భాగ్యరాజ్ని, భూపతిరావుని సహాయం అడుగుతున్నావు. వారి చెప్పు చేతల్లోనే ఉన్నట్లు నటిస్తూ భాగ్యరాజుని సాహితీకి పట్టిస్తున్నావు. ఇంతా చేసి భూపతిరావుతో ఏం బేరం పెడతావో తెలియదు. మొత్తానికి నీవు అసాధ్యుడివి.
కానీ జాగ్రత్త, ఆ ముగ్గురిని తక్కువ అంచనా వేయకు అంది సరస్వతి అన్ని పాయింట్స్ని ఎనలైజ్ చేస్తూ. సామంత్ నవ్వాడు. పెద్దగా నవ్వాడు, చిన్నగా నవ్వాడు. ఓ నిమిషం పాటు అలా నవ్వుతూనే ఉన్నాడు. చటుక్కుని నవ్వటం ఆపి సరస్వతి వైపు తిరిగి, నాకు తెలుసు ఆ ముగ్గురు ఎంత దుర్మార్గులు, నేను అంతకంటే దుర్మార్గుడిని, చూస్తుండు. ఐ కెన్ ఫ్రీజ్ ది పిటి, ఐ కెన్ ఫ్రీజ్ ది హోల్ ఇండస్ట్రీగా గడగడలాడిస్తాను, గదగదలాడిస్తాను. ఆ పారిశ్రామిక సామ్రాజ్యానికి చక్రవర్తిని కావాలి, అంతే. నిన్ను ఈరోజే నామినేట్ చేస్తున్నాను. నువ్వే నా యూనియన్స్కి సెక్రటరీవి. ఒకటి గుర్తుంచుకో, ఏ డ్రామా నడిపినా నేనే నడపాలి. దానికి నా అంగీకారం ఉండాలి. ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆఖరిగా మరో విషయం, నా వెనుక ఎవరన్నా గోతులు తవ్వారో వారి శ్వాస ఆ క్షణాన్నే ఆగిపోతుంది. ఈ విషయాన్ని మన ఆఫీసు బేరర్స్కి తెలియజేయి అంటూ బయటకు నడిచాడు దూకుడుగా. సరస్వతి స్తంభించిపోయింది. నోట మాట రాలేదు. గుడ్లప్పగించి సామంత్ వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. సాహితి సాయంత్రం 5 అవుతుండగా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కింది. అది సరాసరి పోలీస్ స్టేషన్ వైపు దూసుకుపోతుంది. చాలా రోజులుగా ఆమె మెదడులో సుడులు తిరుగుతున్న ఒక అనుమానం నిర్దిష్టమైన రూపం సంతరించుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది. నిజానికి తన స్టేటస్కి పోలీసుల్ని తన ఆఫీస్కే పిలిపించుకొని మాట్లాడగలదు. కానీ తన అనుమానానికి ప్రాముఖ్యతను అంటగట్టాలంటే తనే పనిగట్టుకు వచ్చిన ఫీలింగ్ పోలీసుల్లో కలిగించాలి. కారు ఒక్క జర్కుతో స్టేషన్ ముందు ఆగింది. సాహితిని చూసి పోలీసులు హడావుడి పడిపోతున్నారు. ఒకరు కూల్ డ్రింక్స్కి, మరొకరు కాఫీ, టీలకు పరిగెత్తారు. సదాశివ్ సాహితి గురించి మంచిగా విని ఉండటంతో ఎదురెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు లోపలకు. నా మీద కొన్నాళ్ళ క్రితం ప్రీమియర్ ఇండస్ట్రీస్ ఆవరణలో దాడి జరిగింది. అయితే అది మీ స్టేషన్ పరిధిలోకి రాకపోవచ్చు. హుందాగా మాట్లాడుతున్న సాహితి వైపే చూస్తూ వింటున్నాడు సదాశివ్. ఆ దాడి చేసిన వ్యక్తులు మాత్రం మీ పరిధిలోకే వస్తారు మరలా, అంది. మధ్యలో అడ్డొచ్చాడు సదాశివ్. వారి పేర్లు చెప్పగలరా మేడం? సదాశివ్ అప్పటికి ఆలోచనలో పడ్డాడు. సారీ, పేర్లు తెలియదు, కానీ మనుషుల్ని చూస్తే గుర్తుపట్టగలను. సదాశివ్ సొరుగులోంచి ఓ ఫైల్ చటుక్కున బయటకు తీశాడు. దానిలోని పేజీలు తిరిగేస్తూ ఓ చోట ఆగిపోయి ఓ క్షణం చూసి దాన్ని సాహితికి అందించాడు. సాహితి దాన్ని తీసుకొని చూసింది. సదాశివ్ ఆతృతగా చూస్తున్నాడు. సాహితి ఎవరినన్నా గుర్తుపడుతుందేమోనని. కొద్ది క్షణాల తర్వాత చూపుడు వెలితో 2 వ్యక్తుల ఫోటోల్ని చూపించింది సాహితి. ఓసారి సదాశివ్ కనుబొమ్మలో ఎగురవేశాడు ఆశ్చర్యంగా. ఈ 2 అతి ప్రమాదకరమైన వ్యక్తులు. ఈసారి ఆశ్చర్యపోవటం సాహితి వంతైంది. ఎవరు వాళ్ళు? ఆసక్తిగా అడిగింది. ఒకటి పేరు లాల్ సింగ్ బిర్క్, మరొకడు హసీం ఖాన్. నొటోరియస్ క్రిమినల్ సత్యరాజ్ మనుషులు. వీళ్ళిద్దరిని గతంలో కూడా ఎక్కడో అనుమానాస్పద పరిస్థితుల్లో చూసిన గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు చేరిపోబట్టే మొన్న మధ్య భూపతిరావు గారి ఫ్యాక్టరీలో రభస జరిగింది. వారిపై ఓ కన్ను వేసి ఉంచండి. నాకు గుర్తుకు రాగానే తెలియజేస్తాను. ప్రశాంతంగా ఉండే కార్మిక వర్గంలో చిచ్చు పెట్టేది వీళ్ళే అని నా నమ్మకం. వస్తాను మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూనే లేచి బయటకు నడిచింది సాహితి. వడివడిగా వెళుతున్న సాహితి వైపు చూస్తూ, ఇలాంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే బాగుండనుకున్నాడు సదాశివ్ మనసులో. ఇంతకీ ఏమంటావు? భూపతిరావు జీవితంలో ఎప్పుడూ అంత ఉగ్గుడవ్వలేదు. ఎదురుగా నాగ్, దినేష్ నిల్చుని ఉన్నారు వినయంగా. ఏమనేది ఏముంది? దేశాన్ని ముంచి ఇంత దారుణంగా సంపాదించక్కర్లేదని అంటున్నాను. నాగ్ ప్రశాంతంగా అన్నాడు. భూపతిరావు ఆవేశంతో ఊగిపోతున్నాడు. కస్టమ్స్ రూల్స్ని అతిక్రమించి ఆ డ్యూటీ ప్రభుత్వానికి కట్టకుండా మెషినరీ స్మగుల్డ్ చేశారు. లైసెన్సింగ్ రూల్స్ని అతిక్రమించారు. 8 స్పిన్నింగ్ మెషిన్స్కి లైసెన్స్ తీసుకొని 12 ఎరెక్ట్ చేశారు. ఆ 8 మెషిన్స్ మీద 25,000 టన్స్ పాలియస్టర్ యార్న్ ప్రొడక్షన్కే మీకు లైసెన్స్ ఉంది. కానీ 12 మెషిన్స్ మీద 55,000 టన్నుల యార్న్ ఉత్పత్తి చేస్తున్నారు. అవన్నీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసగించి చేసే ఉత్పత్తే కదా అన్న ధైర్యానికి దినేష్కి చెమటలు పడుతున్నాయి. తనకు తెలిసినంతవరకు అంతగా తమ తండ్రికి ఎవరూ ఎదురు తిరగలేదు. భూపతిరావు మౌనంగా ఉన్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మండిపోతున్నాయి. తను ఆ రోజుతో అటో ఇటో తెలుసుకోవాలనే ఉన్నాడు. నాకు కూడా ఆ 8 మెషిన్స్లోని పార్ట్స్ పాడైతే స్పేర్ పార్ట్స్ కావాలంటూ 4 మెషిన్స్కి సరిపడా విడిభాగాల్ని తెప్పించారు.
తీరా ఇక్కడికి తెచ్చాక వాటితో 4 యూనిట్స్ నెలకొల్పారు. అందుకు గాను ప్రభుత్వాధికారుల్ని మీ గ్రిప్లోకి తెచ్చుకున్నారు. మీరు తెచ్చిన మెషిన్స్ ఖరీదు 53.2 కోట్లు, 119.64 కోట్లు కస్టమ్స్ డ్యూటీ ప్రభుత్వానికి ఎగ్గొట్టారు కాదంటారా? నిజం చెప్పండి నాన్నగారు. రేపు ఎవడన్నా దీన్ని పేపర్కి ఎక్కిస్తే మన కుటుంబ పరువు ఏమవుతుంది? సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అక్కడ ఆవరించుకుంది. రాత్రి 1 గంట సమయం. బయట ప్రపంచం అంతా గాఢ సుషుప్తిలో ఉంది. ఒక పారిశ్రామిక చక్రవర్తి పారిశ్రామిక ప్రపంచాన్ని గడగడలాడించే అనన్య సామాన్యుడు, కొన్ని వేల మందికి జీవనోధారం చూపిస్తున్న మహోన్నత వ్యక్తి ఈరోజు తన కొడుకు ముందు తల వంచక తప్పదు. వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఆ రోజు తన పెద్ద కొడుకు అంతరంగాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు భూపతిరావు. ఆవేశంగా పచారు చేస్తున్న భూపతిరావు ఒక క్షణం ఆగిపోయాడు. ఎస్ఐ డిడ్ ఇట్ ప్రభుత్వపు తప్పుడు లైసెన్సింగ్ విధానమే అందుకు కారణం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించి తక్కువ రేటుకి ఈ దేశ ప్రజలకు బట్టలు అందించాలనుకున్నాడు. కొన్ని వేల మందికి ఆ సందర్భంలో జీవనోపాధి కల్పించాను, ఇంకా కల్పిస్తున్నాను. కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాను. పనికి రాకుండా సగటు భారతీయుడి దగ్గర బ్యాంక్స్లో మిగిలిపోతున్న పొదుపు మొత్తాన్ని వడ్డీకి తీసుకుని ఆ సంపదకు అద్దం కల్పిస్తున్నాను. 53.2 కోట్ల రూపాయల యంత్రాలకు 119.64 కోట్ల ట్యాక్స్ కట్టాలా? వాటిని దిగుమతి చేసుకోవాలంటే అది మన దేశంలో తయారు కావు, విదేశాల నుంచి తెప్పించుకొని ఈ ప్రభుత్వం ఎలా ఈ దేశం ఆధునికీకరణ అవుతుంది? ఎలా ముందుకెళ్తుంది? అభివృద్ధి ఏం సాధిస్తుంది? పోనీ మా ఇండస్ట్రియలిస్టుల కంటే సొమ్ము పేద ప్రజల అభ్యున్నతికి, దేశం బాగుకి ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర నిజాయితీగానే ఉపయోగిస్తున్నాయా? టెల్ మీ ది ట్రూత్ ఐసే. ఇలా చేస్తే ఈ దేశం సాంకేతికంగా ముందుకెళ్తుందా? ఈ దౌర్భాగ్యపు దేశంలో ఎప్పటి టెక్నాలజీ ఫాలో అవుతున్నామో తెలుసా? 1950కి సంబంధించినది 95% ముడి పదార్థాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జపాన్ ఈరోజు ప్రపంచ వాణిజ్యంలో నెంబర్ 1. ఇతర దేశాల్లో అత్యున్నతమైన టెక్నాలజీని తమ దేశం అడాప్ట్ చేసుకోవడానికి వారు సిగ్గుపడటం లేదు. తెలివితేటలు ఒక డబ్బు సొమ్ము కాదు. ఎవరికిరా ఇక్కడ ఈ దేశం బాగుపడాలని ఉంది? ప్రజలకు లేదు, ప్రభుత్వాలకు లేదు. టాటాని బిర్లాని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఈనాడు అందరికీ. శతాబ్దం కింద జంషెడ్డి తాత ఈ దేశంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఈ దేశ నిర్మాణం ఈనాడు ఎలా ఉండేది? ఈ దేశం మొత్తాన్ని ఒక కుదిపి ముందుకు తీసుకెళ్ళగల మాలాంటి పారిశ్రామికవేత్తలు ఈనాడు ఎంతమంది ఉన్నారు? 50 మంది. పోనీ మా ఆస్తుల్ని జాతీయం చేద్దాం, అప్పుడు ఈ దేశం బాగుపడుతుందన్న నమ్మకం ఉందా నీకు? ఐడిపిఎల్ కేంద్ర ప్రభుత్వ మందుల తయారీ కంపెనీ, ఈసీఐఎల్ జాతీయం చేసిన బ్యాంకులు జాతీయ రంగంలో ఎంత గొప్పగా నడుస్తున్నాయో చూసావుగా. మనదేం పోయింది? మన జీతం మనకు వస్తే చాలని ఆలసత్వం. కబుర్లు నేను చెబుతాను. భూపతిరావుకి ప్రతి విషయంపై ఒక అవగాహన ఉన్నా బయటపడింది మాత్రం ఈనాడే. తండ్రి వాగ్దాటికి నాగ్ దినేష్ నింపకపోయారు. ఓ నిమిషం ఏం మాట్లాడలేకపోయారు. మీరన్న దాంట్లో నిజం లేకపోలేదు. అయితే అది కొంతవరకే. దేశవాళీ పరిశ్రమలు దిగుమతుల ద్వారా దెబ్బతినకూడదనే ప్రభుత్వం కస్టమ్స్ సుంకం అంత హెవీగా విధించింది. అధిక జనాభా గల మన దేశంలో దేశవాళీ మగ్గాలపై బతుకుతున్నారు లక్షల మంది. దిగుమతులపై నిషేధం సడలిస్తే మరి బతుకులేమవుతాయి? నాగ్ తిరిగి ప్రశ్నించాడు. ఓ పక్క తండ్రి అభిప్రాయాలకు ఆశ్చర్యపోతున్నాయి. నిజమే, చాలామంది నేత పనివారు నిరుద్యోగులు అవుతారు. కానీ ఇక్కడ హ్యూమన్ సైకాలజీని, అభిరుచిని గమనించాలి. ఎంతమంది పల్లెటూరు మగ్గాలపై నేనే బట్టలు కొంటున్నారు? ఎంతమంది పల్లెటూరు మగ్గాలపై నేసే బట్టలు కొంటున్నారు? మన దేశవాళీ ఉత్పత్తులే వాడాలనే దేశభక్తి ఎవరిలోనైనా ఉందా? అయినా అభిరుచిలో మార్పుకు దేశభక్తికి సంబంధం లేదు. ఈనాడు నగరాల్లో ప్రతి ఇంట ఒక జపనీస్ వస్తువు ఉంది. ఎలా వచ్చాయి ఇవన్నీ? స్మగుల్డ్ అయ్యే కదా. విశాఖపట్నం సముద్రపు ఒడ్డున, హైదరాబాద్ అబిడ్స్ రోడ్డుపై, బొంబాయి బీచ్లో, మద్రాస్ కాశీశెట్టి స్ట్రీట్లో విదేశీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత పబ్లిక్గా అమ్ముతుంటారు ఏనాడన్నా గమనించావా? చీరాలలో జపాన్ చీరలు దొరుకుతాయి. ఎలా మరి? ఈ వస్తువులు ఈ దేశంలోకి దిగుమతి అయినా దేశవాళీ ఉత్పత్తులు దెబ్బతింటాయి కదా. అదే ప్రభుత్వ యంత్రాంగం ఈ చిల్లర స్మగ్లింగ్వి ఏం ఆపగలుగుతుంది? నిరుద్యోగులు అవుతున్నారు అనుకున్నప్పుడు జాతీయ బ్యాంకుల్లో కంప్యూటర్స్ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఆధునికీకరణం
అనివార్యం. చేంజ్ ఈజ్ ది లా చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. అయితే మార్పుకు సిద్ధపడని దేశం మందగించిపోతుంది. ఆధునికీకరణ మూలంగా కుల వృత్తుల్లో ఉన్నవారు జీవనోపాధి కోల్పోతారనుకుంటే పరిశ్రమను స్థాపించి వాటిలో ఆధారం చూపించి దేశాన్ని ముందుకు నడపాలి. పోనీ నాలాంటి వారిని టాటాస్, బిర్లాస్, దాల్మియాస్, అంబానీస్, శ్రీరామ్స్, మహేంద్రాస్, ఒబరాయిస్, సింగానియాస్ని చంపేద్దాం. ఆస్తుల్ని జాతీయం చేద్దాం. రమ్మను ఆ తదుపరి వాటిని సమర్థవంతంగా నడపగల దమ్ము ఎంటర్ప్రెన్యూర్స్ని రమ్మను. ఛాలెంజ్. ఎవరొస్తారు? 1,00,000 ఇస్తే 10 లక్షలకు ఇన్కమ్ ట్యాక్స్ వదిలేసే అధికారుల? ఎలా చేసుకొని లాభపడి మాకందివ్వమని ప్రభుత్వ అధికారుల? లొసుగుల్ని వదిలేసి పార్టీకి ఫండ్ అడిగే అధికార పార్టీ అభ్యర్థుల? ఎవరు ఈ దేశాన్ని నిజాయితీగా ముందుకు తీసుకెళ్లగల సమర్థులు? నిజాయితీ పరులు లేరని అనను. వారు 10%, 100% బాగు చేయగలరా? ఆవేశంలో భూపతిరావుకి మాటలు తడబడుతున్నాయి. నాగ్ ఎందుకో రాజీ పడలేకపోతున్నాడు. సమాధానం ఏం చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. సరస్వతి హసీం ఖాన్ ముడిలో వాలిపోయి అతని గుండెల మీద వెంట్రుకలతో ఆడుకుంటూ అంది గోముగా. ఎన్నాళ్ళ నుంచి మనం సత్యరాజ్ సాబ్కి సేవ చేస్తున్నాం. ఆయన పేరు బయటకు రాకుండా ఎన్ని రిస్కుల్లో ఇరుక్కున్నాం. చివరకు మన పేర్లు పోలీసుల లిస్టులోకి కూడా ఎక్కినట్లు తెలిసింది. ఓ క్షణం ఆగింది. సరస్వతి ఎప్పుడూ అలా మాట్లాడగా చూడని హసీం ఖాన్ ఆమె మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమె అంతరంగాన్ని పసిగట్టే ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ ఏమిటి నువ్వనేది? ఆమె పెదాలని అందుకునే ప్రయత్నంలో అన్నాడు హసీం ఖాన్. రాజ్ సాబ్ ఇచ్చేది మన చిల్లర అవసరాలకే సరిపోతుంది. కొంతైనా వెనకేసుకున్నామా? లేదు. పోనీ ఏదైనా పదవులు ఇచ్చాడా? మధ్యలో అడ్డొచ్చాడు హసీం ఖాన్. మనం గుండాలం, రౌడీలం. మనకు పదవులు ఇస్తే ఎవరన్నా నమ్ముతారా? అందుకే ఇవ్వాలంటున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉంది వాళ్లే కదా. రాజ్ సాబ్ మాత్రం గుండా కదా? అవుననుకో. కానీ హసీం ఖాన్ క్రమంగా మెత్తబడుతున్నట్లు అనిపించింది. మనల్ని పిచ్చివాళ్ళ కింద జమ కట్టాడు. అందుకే చెబుతున్నాను, మనం సామంత్ సాబ్ వైపు వెళదాం. హసీం ఖాన్ ఉలిక్కిపడి సరస్వతిని పక్కకు నెడుతూ, ఎందుకింత ఉలికిపాటు? సరస్వతి కాస్త కంగారుగా అడిగింది. ఇంకేమన్నా ఉందా? రాజ్ సాబ్కి తెలిస్తే మనల్ని నడుగొడ్డు మీద మర్డర్ చేయిస్తాడు భయంగా అన్నాడు. చేయించడమే కానీ చేయలేడుగా. అయినా మర్డర్స్ చేసే మనకే మర్డర్ అంటే భయం అంటే ఎలా? నా మాట విను. ఇప్పుడే మారక్కర్లేదు. మరి కొద్ది రోజుల్లో సామంత్ సాబ్ బృహత్తర పథకం ద్వారా సత్యరాజ్ సాబ్ని కూల్చివేసి తాను ఆ పదవిలోకి వస్తాడు. అప్పుడు ఇక బలం అంతా అతని చేతుల్లో ఉంటుంది. రాజ్ సాబ్కి కోపం ఉన్నా ఏం చేయలేడు. ఈలోపు ఆలోచించుకో. సామంత్ సాబ్ మీద నమ్మకం లేదా? చెప్పు. నాకు పదవి ఇచ్చాడా లేదా? నేను ఇప్పుడు నలుగురికి మేలు చేసే దానిలా బయట ప్రపంచంలో తిరుగుతున్నానా లేదా? రేపు నీకు అదే అదృష్టం పడుతుంది. సరస్వతి మాట్లాడడం ఆపి ఖాన్ని తన ఒడిలోకి తీసుకుంది కాంక్షగా. ఖాన్ ఆలోచనలో పడ్డాడు. సరస్వతి చెప్పే దాంట్లో కూడా నిజం లేకపోలేదు. కానీ సత్యరాజ్ ఖాన్, ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. 5 సంవత్సరాల క్రితం ఒక సూట్ కేసులో భాగ్యరాజ్ ఇచ్చిన 5 లక్షలు పెట్టుకొని నల్లకుంటలో ఉన్న ఒక అమ్మాయికి ఇచ్చి వచ్చారు. గుర్తుందా? అవును. ఏం లేదు. ఆ సూట్ కేసు సాహితీ అని ఆవిడకు అందించాలి. దాంతోపాటు ఆ డబ్బు పంపింది భాగ్యరాజ్ అని, నీ మొగుడిని భాగ్యరాజ్ 5 లక్షలు కొని తన కొత్త ఫ్యాక్టరీకి నగబలి ఇచ్చాడని ఓ కాగితం మీద రాసి పంపాలి. మరోసారి వెలికిపడ్డాడు ఖాన్. చాచా, నువ్వింత పిరికివాడివి అనుకోలేదు. కాస్త కావాలనే ఇసిరింపుగా అంది. దాంతో ఖాన్ అహం దెబ్బతింది. దానివల్ల భాగ్యరాజ్ మీద ఆమె పగపడుతుంది. మనకు ఒరిగేదేమిటి? అర్థం కాక అడిగాడు ఖాన్. మనకు సామంత్ సాబ్ ద్వారా ఒరుగుతుంది. సాహితీ భాగ్యరాజ్ మీద పగబడుతుంది. దాంతో భాగ్యరాజ్కి సత్యరాజ్ సాబ్ మీద కోపం వస్తుంది. సత్యరాజ్కి తన మాట వినడని, తన మాట వినే లీడరే కావాలని తన డబ్బుతో పలుకుబడితో సత్యరాజ్ సాబ్ని సీట్లోంచి దింపి సామంత్ సాబ్ని ఎక్కిస్తాడు. ఈసారి నిజంగానే ఖాన్ భయపడ్డాడు. ఖాన్లోని గగురుపాటుని గురించి నెమ్మదిగా గ్లాస్ నిండా విస్కీ నింపింది. ఖాన్లోని గగురుపాటుని గమనించి నెమ్మదిగా గ్లాసు నిండా విస్కీ నింపింది. ఎంతవరకు వచ్చింది? సామంత్ ఆలోచనగా పచారులు చేస్తూ అడిగాడు. అక్కడే సోఫాలో కూర్చున్న సరస్వతి చిరునవ్వుతో చూస్తూ అంది. ఖాన్ మన దారికి వస్తున్నట్లే, కాకపోతే కాస్త భయపడుతున్నాడు. దాన్ని 4 రోజుల్లో పోగొడతాను నమ్మకంగా అంది ఓ పక్క భరోసా ఇస్తూ. వెరీ గుడ్. నేను ఇప్పుడు దినేష్ షాబ్ని కలవడానికి వెళ్తున్నాను. గంటలో వస్తాను.
సాయంత్రం 5:30కి మన వాళ్ళందరినీ మీటింగ్ ఉందని సమావేశపరచు. ఓసారి సత్యరాజ్కి ఫోన్ కొట్టు స్టైల్గా అన్నాడు సామంత్. రోజు రోజుకి సామంత్లో వస్తున్న మార్పుని గమనిస్తున్న సరస్వతికి మతిపోతోంది. సరస్వతి సత్యరాజ్కి రింగ్ తీసి ఇచ్చింది. సామంత్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. నేను సామంత్ని. సామంత్ గొంతులో తెచ్చిపెట్టుకున్న వినయం తొంగి చూసింది. ఏమిటి సామంత్, ఏమిటి విశేషాలు? సత్యరాజ్ దిలాసాగా అడుగుతున్నా ఏదో వరిలో ఉన్న ఫీలింగ్ అతని మాటల మాడ్యులేషన్లో స్పష్టమవుతోంది. దాని క్షణాల్లో పసిగట్టాడు సామంత్. మీరు చెప్పారని చెబితే సరస్వతిని రాత్రే సెక్రటరీ పోస్ట్లో నామినేట్ చేశాను. చిరునవ్వు పెదాల మీద కదలాడుతుండగా అన్నాడు సామంత్. సరస్వతి ఉలిక్కిపడింది హఠాత్తుగా తనని డ్రామాలోకి లాగటంతో. నేను చెప్పలేదే, సత్యరాజ్ ఆశ్చర్యంగా అన్నాడు. దానిదేముంది సాబ్, మీరు చెప్పారంటే కానీ నేను ఇవ్వననుకుని మీ పేరు వాడుకొని ఉండవచ్చు, మిమ్మల్ని అడగటానికి భయపడి ఉండవచ్చు. మీ మనిషే కదా. నాటకాన్ని రక్తి కట్టిస్తున్నాడు సామంత్ తెలివితేటలకు బిన్నుగాలైపోయింది సరస్వతి. సర్లే అన్నాడు రాజ్ ఆ వైపు నుంచి. మరో చిన్న ప్రమాదం సాబ్. సత్యరాజ్ క్షేమం పట్ల కంగారు పడుతున్న ఫీలింగ్ వ్యక్తమైంది సామంత్ గొంతులో. ఏమిటది? మీరు అమాయకులు సాబ్, మంచివారు సాబ్. అందుకే భాగ్యరాజ్ సాబ్ ఏం నాటకం ఆడుతున్నది మీకు తెలియటం లేదు. ఈసారి సత్యరాజ్ నిజంగానే కంగారు పడ్డాడు. చెప్పు అన్నాడు ఆందోళనగా. తన కూతుర్ని నాగబాబు గారికి ఇచ్చి చేయాలనే పథకంలో భూపతిరావు గారితో బేరం పెట్టడానికి ఈరోజే బయలుదేరుతున్నాడు. ముందుగా మిమ్మల్ని చూపించి బెదిరిస్తాడట, కాదంటే నన్ను చూపిస్తాడట. నేను కుదరదని అనుకోండి. నన్ను ఇంతవాణ్ణి చేసింది సత్యరాజ్ సాబ్. నేను ఆయన మాటలే వింటాను. న్యాయంగా సత్యరాజ్ సాబ్ కూతురే భూపతిరావు గారి కోడలవ్వాలనుకున్నాను. దాంతో ఆయన నన్ను మిమ్మల్ని కలిపి బండబూతులు తిట్టాడు. నాకైతే పిచ్చి కోపం వచ్చింది. నన్ను తిట్టినా ఊరుకునేవాడిని సార్. మిమ్మల్ని తిట్టడాన్ని నేను సహించలేకపోయాను. మీరేదో జాగ్రత్త తీసుకోవాలి సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ఈరోజే భూపతిరావు గారిని కలిసి మీ విషయంపై ఒత్తిడి తెస్తాను. ఏమంటారు సార్? తెలివిగా చిచ్చు రగిలిచ్చాడు సామంత్. సత్యరాజ్ అవతల కోపంగా అన్నాడు. వాడి సంగతి చూస్తాను కదా, ఇదా వాడి అసలు ప్లాన్? అయితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి మనమిద్దరం వాడి చేతుల్లో లేమని చెప్పు. నీవు నా చేతుల్లో ఉన్నట్లు చెప్పి బేరం పెట్టు అంటూనే ఫోన్ విసురుగా పెట్టిన శబ్దం వినిపించింది. సరస్వతి ఆశ్చర్యపోతోంది. బాగా పెట్టావు నిప్పు. ఆ సూట్ కేసు సాహితీకి అందించమని నీవే చెప్పవచ్చుగా. అదే తప్పు. ఏం చేయాలో మనం సజెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా ఎక్కించగలిగినంత వరకు ఎక్కిస్తే ఏం చేయాలనేది వాళ్ళే చూసుకుంటారు. పైగా అంత తేలిగ్గా ఆ సూట్ కేసు తనే అందించడు. మరోసారి ఫైనల్గా భాగ్యరాజ్తో బేరానికి దిగుతాడు. కేవలం బెదిరింపుల మీద పన్ను జరిపించుకునే మనిషి సత్యరాజ్. అందుకే ఖాన్ ద్వారా అది అందేలా చూడాలి. ఆ తర్వాత ఇద్దరికీ ఇక కలుసుకోవాలని ఉండదు. భాగ్యరాజ్ చచ్చినా తను సత్యరాజ్ కలుసుకోవటానికి ఇక అవకాశం ఇవ్వడు. దాంతో కక్షలు ఇంకా పెరిగిపోతాయి. సామంతిని అర్థం చేసుకోవటం సరస్వతి తరం కావటం లేదు. ఖాన్ని సత్యరాజ్ సాబ్ నిలదీస్తే ఏమని? నాకు తెలియకుండా ఆ సూట్ కేసు ఎందుకు అందించావని. మీకు అన్యాయం జరుగుతుంటే చూడలేక వాడి పని పట్టాలని చేశానంటాడు. భాగ్యరాజ్ పని పట్టాలని చేశానంటాడు. ఖాన్ తొందరపడ్డాడనుకుంటాడే కానీ తనని భాగ్యరాజ్ స్టాప్లోకి లాగుతున్నట్లు అనుకోడు. సరస్వతి నివ్వరపోయింది. వీటన్నిటి వెనుక సామంత్ మరో పథకానికి సిద్ధమవుతున్నాడు. ఖాన్ ఎప్పుడైతే ఆ సూట్ కేసు అందిస్తాడో సరిగ్గా 5 ఏళ్ల క్రితం తనకు ఆ సూట్ కేసు అందించిన వ్యక్తుల్లో ఒకరిగా ఖాన్ని గుర్తుపడుతుంది. ఖాన్ వెనుక ఉన్న లాల్ సింగ్ బిర్క్ని, దీపక్ రాజ్ని కూడా గుర్తుపడుతుంది. సో దాంతో ఆ ముగ్గురు పని సాహితీ చేతిలో ఫినిష్. ఇక మిగిలిన సరస్వతి తన చెప్పు కిందకు ఎప్పుడో వచ్చేసింది. ఇదే సామంత్ మాస్టర్ ప్లాన్. సాహితీ చేతిలో అటు భాగ్యరాజ్ ఇటు సత్యరాజ్ సగం బలం పరిసమాప్తవుతుంది. ఈలోపే తన పదవిలోకి జంప్ చేయగలిగితే సత్యరాజ్ పని క్లోజ్. చిద్విలాసంగా నవ్వాడు సామంత్. సాయం సంధ్య చిక్కబడుతుంది. క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి. ఒబేరాయ్ హోటల్ స్విమ్మింగ్ పూల్ ముందు కూర్చున్న నాగ్ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఆ అందమైన సాయంత్రాన్ని ఎంజాయ్ చేయలేక నుదుటిని చూపుడు వేలుతో రుద్దుకుంటూ కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఎవరో తన దగ్గరగా వచ్చి ఆగిపోయినట్లు గ్రహించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సాహితీ కోటా చీరలో అందంగా రమ్యంగా ఉంది. క్షణాల్లోనే నాగ్ చిరాకు నుంచి బయటపడ్డాడు. రండి పాప రాలేదా అన్నాడు పక్కనున్న కుర్చీ చూపిస్తూ. సాహితీ పొందిగ్గా కూర్చుంది. పాప మీకు బాగా నచ్చిందా? చిత్రమైన ప్రశ్న. నోరు జారాయనేమనుకుంది సాహితీ.
నాగ్ అలాగే ఫీల్ అయ్యాడు. చిత్రమైన ప్రశ్న. ఎలాంటి చికాకులు ఎన్నో క్షణాల్లో పోగొట్టగలిగేది చిన్నారి బాలలే కదా. చిరునవ్వుతో అన్నాడు నాగ్ ఆమె వైపుకి తిరుగుతూ. భూపతిరావు గారి కొడుక్కి చికాకులా? ఆశ్చర్యంగా ఉంది అంది పెదవులపై నవ్వు కదలాడుతుండగా. మీరు ఎక్కువగా నవ్వరా పొదుపా? సడన్గా అడిగాడు నాగ్. సాహితీ కొద్దిగా తడబడింది. తనతో ఎంతకాలంగా సఖ్యతగా ఉండేవారు సైతం అలాంటి ప్రశ్న తను వేయలేదు. అంత చనువు తీసుకోలేదు. తను తీసుకొనివ్వలేదు. ఆ ప్రశ్న వేసిన నాగ్ మోములోని భావాన్ని చదవాలనుకుంది. అతను చాలా క్యాజువల్గా జోవియల్గా అడిగినట్టే అనిపించింది. మనసులో కదలాడే భావాన్ని స్పష్టంగా బయటపెట్టగల అతని తత్వానికి విస్మయపడింది. ఏం అలా అన్నారు అంది ఆసక్తిగా. ఆహా ఏం లేదు, మీ నవ్వు నాకెందుకో బాగా నచ్చింది. మరేమీ అనుకోకండి. నాకు నచ్చింది నచ్చంది ఏదైనా మనసులో దాచుకొని మదనపట్టం నా తత్వం కాదు. అప్పుడు మొదటిసారి నాగ్ కళ్ళలోకి పరీక్షగా చూసింది. కోటేరు లాంటి ముక్కు పట్టుదలను సూచిస్తే దానికి ఇరువైపులా ఉన్న విశాలమైన కళ్ళు, వాటి కదలికలు తెలివితేటలకు నిదర్శనంలా ఉన్నాయి. పొదుపు కాదు, నా వృత్తి, నా జీవితం నాకు నేర్పాయి. ఎక్కువగా నవ్వితే ఎదుటివారు అతి చనువు తీసుకోగలరని ఆమె మోముపై లీలగా ఓ దరహాసం కదలాడి చటుక్కున్న అదృశ్యమైంది. నేను ఫలానా వారి కొడుకునని త్వరగానే తెలుసుకున్నారు, కానీ దయచేసి ఆ విధమైన గుర్తింపు నాకు ఇవ్వకండి. నాకు నేనుగా బతకాలన్నదే నా తపన. ఇతరులు నన్నుగానే గుర్తించాలని నా తత్వం నాది. అతని కళ్ళ లోతుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి, తరచి చూస్తే ఒంటరితనపు నిర్లిప్తత. కోట్లకు కోట్ల ఆస్తికి వారసుడై అంటే 1,00,00,000 మందిని తన కనుసన్నల్లో తిప్పుకోగల స్టేటస్ ఉండి కూడా అతడు దేనికోసం అన్వేషిస్తున్నట్లు? మీ జీవిత ధ్యేయం, లక్ష్యం లాంటివి నిర్ణయించుకున్నారా? నాగ్ని ఎందుకో బాగా స్టడీ చేయాలనే జిజ్ఞాస మొదలైంది సాహితిలో. నాపై వృద్ధపడుతున్న ఆశలు, నాకై నేను పెంచుకుంటున్న ఆశయాలు పరస్పరం సంఘర్షించుకుంటున్నాయి. నాలో ఆ ఘర్షణ ఒక కొలికి రాగలిగితేనే లక్ష్యం ఏమిటో నాకైనా తెలిసేది. ఇంతవరకు తనకు తారసపడ్డ ప్రతి వ్యక్తిలో దేనికో పడుతున్న భావన, దేన్నో సాధించాలనే ఆరాటం, మరింకేదో కావాలనే వెంపర్లాట, వీటన్నిటికీ ముందు చాటుగా తన అందాన్ని చూపులతోనే చుట్టేయటం, ఛాన్స్ ఉంటే తనను సొంతం చేసుకుని తన అందాన్ని, ఆస్తిని ఆక్రమించుకోవాలనే కాంక్షని చూపించింది. కానీ అసంతృప్తి, ఒంటరితనం, నిర్లిప్తత చూడలేదు. సాహితీ తనకు తెలియకుండానే నాగ్ వైపు ఆకర్షింపబడుతుంది. ఇలాంటి వ్యక్తి తోడు తనకు లభిస్తే తను సాధించలేనిది ఉండదేమో. ఒక్కసారి ఉలిక్కిపడింది. తన ఆలోచనలు ఏ వైపుకి సాగిపోతున్నాయి. తనను తాను సంపాదించుకొని స్టడీగా కూర్చుంది. నాకు ప్రామిస్ చేశారు గుర్తుందా? తమాషాగా అడిగింది. నాకు జ్ఞాపక శక్తి అంతగా లేదు. సరదాగా చెప్పకూడదు? మా ఇంటికి డిన్నర్కి వస్తానన్నారు. అవునవును, మీరు నాకు మాట ఇచ్చారు. గుర్తుంది. నా గాజుల చేతులతో వంట చేసి పెట్టాలి. వెల్, మీకు గొప్ప జ్ఞాపక శక్తి ఉంది. ఈ రాత్రికే రానా? విత్ ప్లెజర్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. 9 కల్లా ప్రిపేర్ చేస్తాను. ఓకే అని నాగ్ అంటుండగానే పాప తడి బట్టలతోటే నాగ్ వాళ్ళలోకి చేరిపోయి అంకుల్ అంది. అప్పటికే నాగ్ చొక్కా ప్యాంట్ తడిసిపోయాయి కొంతవరకు. సాహితీ పైకి లేచింది చిరుకోపంతో, పాపను దూరంగా లాగేందుకు. దాన్ని ముందుగానే పసిగట్టిన నాగ్ అదే కూడదు, తెలియక చేసిన తప్పుకు పిల్లని హర్ట్ చేయకూడదు. తర్వాత మెల్లగా చెప్పుకోవాలి. ఇంగ్లీష్లో చెప్పాడు, పాపకు అర్థం కాకూడదని. కనిపెంచుతున్న కన్నతల్లికి కూడా అందని మృదువైన భావం, పసిపిల్లల్ని భుజవర్తనతో ఉంచగలిగే ఓర్పు, చిత్రమైన మనిషి. గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఓ కోటీశ్వరుడి కొడుకుకి ఇంతటి సున్నిత హృదయం. తల్లిదండ్రుల పోలికలు, ఆలోచనలు, అభిరుచుల్లో ఉండవా? మరో 5 నిమిషాలకు కారు ఒంటరిగా తిరిగి ఎస్టేట్కి వెళ్ళిపోయింది. సాహితీ డ్రైవ్ చేస్తున్న కారు ఫ్రంట్ సీట్లో నాగ్ రిలాక్స్డ్గా కూర్చున్నాడు. అతని ఒడిలో కూర్చుని సోనీ తన స్కూల్ కబుర్లు చెబుతోంది. ఆ పక్కనే అంతకుముందే ఓ రెడీమేడ్ షాప్ దగ్గర సాహితీ కారు ఆపి నాగ్కి కొన్న బట్టల ప్యాకెట్ ఉంది. రాత్రి 7-7:30 మధ్య టైం. కారు సగన దూసుకుపోతుంది సాహితీ చేతిలో. ఖరీదైన విదేశీ మెర్సిడెస్ కారు కావటం మూలాన కుదుపులు అట్టే తెలియకపోయినా 70 కిలోమీటర్ల స్పీడ్ ఎప్పుడో దాటిపోయిందని గమనించాడు నాగ్. ఆమె వైపు విస్మయంగా చూశాడు. ఎంతో సున్నితంగా, నాజుగ్గా కనిపిస్తున్న ఈమె డ్రైవింగ్లో ఎంతటి ప్రావీణ్యం సంపాదించింది. వెంట్రుక వాసిలో రోడ్డు మీద వాహనాన్ని ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు ఇరికిస్తోంది కారును. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డ్రైవింగ్ సాహితీ గారు.
ఆమె ఓసారి తల తిప్పి చూసింది. అతని ఒడిలో సురక్షితంగా ధీమాగా కూర్చున్న తన చిన్నారి. చిత్రమైన భావం లిప్తపాటు ఆమె మదిలో కదలాడింది. ఆ భావంలో తను కోరుకున్నదేమిటో ఇంకా ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోలేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అనేది నాకు నచ్చదు. ఫాస్ట్ అండ్ స్టడీ విన్స్ ది రేస్ నా పాలసీ. వేగం తగ్గితే వెనుకబడిపోతాం ఒక జీవితకాలం పాటు. ఇప్పుడంత గొంప మునిగిపోయే పనులు లేకపోవచ్చు. లేవని మందగిస్తే ఆ మందగించటం కొన్నాళ్లకు మందగింటాలుగా మారిపోయి మన జీవితమే మందగించిపోతుంది. డ్రైవింగ్ మీదే దృష్టిని కేంద్రీకరించి చూపులు రోడ్డు మీదే ఉంచి అంది. నాకు చూపులు ఇప్పుడు స్టీరింగ్ పట్టుకున్న ఆమె నాజుగ్గా ఉన్న చేతివేళ్ల మీదే ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో హసీం ఖాన్ సరస్వతి జీపులో బయలుదేరారు. సరస్వతి జీప్ డ్రైవింగ్ చేస్తోంది. పక్కనే సీట్లో కూర్చున్న హసీం ఖాన్ ఒడిలో ఓ పాత సూట్ కేసు ఉంది. జీపు మెయిన్ రోడ్ నుంచి మలుపు తిరిగి సాహితీ ఇంటివైపు దూసుకొస్తోంది. 10 నిమిషాలు ప్రయాణించాక ఓ ముచ్చటైన చిన్న బిల్డింగ్ గేటు ముందు కారుకి బ్రేక్ వేసి హారన్ ఇచ్చింది సాహితీ. గూర్ఖా హడావిడిగా గేటు తీసి వినయంగా సలాం చేస్తుండగా కారును లోపలికి పోనిచ్చి ఆ బిల్డింగ్ పోర్టికోలో ఆపి ఇంజన్ని ఆఫ్ చేసింది. సోనీతో పాటు కారు దిగి నలువైపులా చూశాడు నాగ్. ఇంటి చుట్టూ నందనవనంలా ఉంది. ఎంతో మోడర్న్గా ఉన్న ఆ చిన్న బిల్డింగ్ ముందు కొన్ని వందల పూల కుండీలు వరుసగా పెట్టి ఉన్నాయి. గార్డెన్తో 2 వైపులా నిలువుటెత్తుతో సాహితీ సిల్వర్ పోల్స్ మీద దేదీప్యమానంగా వెలుగుతున్న మెర్క్యూరిక్ డోమ్స్. నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రాంతమంతా. ఆ ఇంటికి చుట్టుప్రక్కల అక్కడో ఇల్లు విసిరేసిన నక్షత్రాల్లా. సాహితీ నాగ్ని రమ్మన్నట్లుగా లోపలికి దారితీసింది. ఆ ఇంట్లో 2 నడివయస్సు గల దంపతులు ఉన్నారు. ఇల్లు పొందిగ్గా గొప్ప అభిరుచిని జప్తికి తెచ్చే రీతిలో ఉంది. సోనీతో పాటు వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు నాగ్. గొప్ప ప్రశాంతత, నిశ్శబ్దంలోంచి వస్తున్న ప్రశాంతత. తను చిన్నప్పుడు తన తండ్రితో స్విట్జర్లాండ్ వెళ్ళి వరల్డ్ రిచ్ మెన్ ఐడియల్ ఫేస్ ఫర్ రిటైర్మెంట్ ఏరియాలో కొన్నాళ్ళు గడిపాడు. అదే ప్రశాంతత. తన చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు అమ్మ చూపించి ఆకాశంలోని నక్షత్రాల కాంతిలో అలుముకున్న ప్రశాంతత. ఎప్పుడూ ఎవరిని ఇంటికి తీసుకురాని తమ యజమానురాలు ఆ రోజు కొత్త వ్యక్తిని తీసుకురావటం ఆ ఇంటిలో ఉన్న దంపతులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటారు ఒక మంచి మగతోడు తమ యజమానురాలికి లభించాలని. లోపలికి వెళ్ళిన సాహితీ డ్రెస్ మార్చుకొని వచ్చింది. అడుగుల చప్పుడుకు తలెత్తాడు నాగ్. ఆశ్చర్యంగా ఓ నిమిషం కనురెప్పను వేయటం మర్చిపోయాడు. తదేకంగా తన వైపే చూస్తున్న నాగ్ చూపు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి విఫలమైంది. హలో అంది సాహితీ. అతనికి వినపడలేదు. వినిపించుకునే స్థితిలో లేడు. ఆమెనే తదేకంగా రెప్పవాల్చడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు. కోలమొహం, విశాలమైన కళ్ళు, నెలవంకల వంపు తిరిగిన ఒత్తైన కనుబొమ్మలు, ఆరోగ్యంతో మిసమిసలాడే తెల్లని చెక్కిళ్ళు, గులాబీ రంగులో తడితేరిన పెదవులపై విడివడని సన్నని చిరునవ్వు, దివి నుంచి భూమికి దిగి వచ్చినట్లు ఓ భ్రాంతి. జీవితంలో తొలిసారి అప్పుడే సాహితీ సిగ్గుపడింది. ఒకంత తత్తరపాటుకు లోనైంది. హలో అంది తిరిగి. అంతలో సోనీ అంకుల్ అంటూ నాగ్ చెవిలో నోరు పెట్టి పెద్దగా అరిచింది. ఉలిక్కిపడి సర్దుకున్నాడు నాగ్. సిగ్గుపడుతున్నట్టుగా తలంచుకొని సారీ నేనెక్కడో ఉన్నాను అంటూ సాహితీ చేతిలో ఉన్న టీ కప్పు అందుకున్నాడు. ఈ పేపర్స్ మ్యాగజైన్స్ చూస్తుండండి, ఈలోపు నేను వంట చేస్తానంటూ హడావుడిగా లోనికి వెళ్ళిపోయింది. నాగ్కి ఆశ్చర్యంగా ఉంది. ఒంటరి ఆడది, ఒంటరి ఇంటిలో ఒకే ఒక్క తన కూతురితో అసలు ఈమె ఏం చేస్తుంటుంది? గతంలో ఆమె ఇచ్చిన విజిటింగ్ కార్డులో సాహితీ అని పైన ఉంటే క్రింద ఇంటి అడ్రస్ మాత్రమే ఉంది. నాగ్ ఆలోచిస్తూ మ్యాగజైన్ చూస్తున్నాడు. ఒకచోట ఓ ఆర్టికల్ చూసి ఆగిపోయాడు. ఎందుకు పరిశ్రమలు జబ్బున పడుతున్నాయి? లక్షలాది పని గంటలు ఎందుకు వృధా అవుతున్నాయి? కోట్లాది రూపాయల ప్రజాధనం పరిశ్రమల్లో ఎందుకు పాతుకుపోతున్నాయి అనే హెడ్డింగ్ క్రింది ప్రీమియర్ ఇండస్ట్రీస్ ఎందరి కుటుంబాలను రోడ్డు మీదకి ఈడుస్తుంది అనే సబ్ హెడ్డింగ్తో ఉన్న ఇంగ్లీష్ ఆర్టికల్ని శ్రద్ధగా చదవటంలో నిమగ్నమయ్యాడు నాగ్. మధ్యలో ఓసారి నాగ్ని చూసేందుకు హాల్లోకి వచ్చిన సాహితీ ఎంతో శ్రద్ధగా ఏదో చదువుతున్న నాగ్ వైపు ఆసక్తిగా చూస్తూ దగ్గరగా వచ్చి అతను కూర్చున్న సోఫా వెనక నుంచి నిశ్శబ్దంగా ఆ పుస్తకంలోకి చూసింది. తిరిగి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు గడిచాయి.
డ్రాయింగ్ రూమ్లో ఉన్న ఇంటర్కమ్ మోగింది. చటుక్కున తలెత్తి నాగ్ దాన్ని లిఫ్ట్ చేయాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించాడు. అది మరలా మ్రోగింది. ఆ గదిలో ఎవరూ లేరు. సోనీ కూడా లోపలికి వెళ్ళినట్లు ఉంది. పనివాళ్ళు కూడా లేరు. మరలా మ్రోగింది. ఓ క్షణం సందేహించి లేచాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి గేటు ముందు హసీం ఖాన్, సరస్వతి గూర్ఖాలతో ఘర్షణకు దిగారు. మేం లోపలికి వెళ్ళాలి. కుదరదు, మేడం గారికి ఫోన్ చేస్తున్నాను. లోపలికి పంపించమంటే పంపిస్తాను, లేదంటే తిరిగి వెళ్ళిపోవాలి. నైతో కళ్ళూరుమి చూశాడు గూర్ఖాన్ నడుముకు వేలాడుతున్న పట్కా కత్తిపై చేవేస్తూ. ఆవేశంగా ముందుకు ఉరకబోయిన హసీం ఖాన్ని సరస్వతి చాకచక్యంగా ఆపగలిగింది. నాగ్ వంటగది ముందు ఆగి లోపలికి తొంగి చూశాడు. బయట నడుముకు బిగించి వంట పనిలో నిమగ్నమై ఉంది సాహితి. సోనీ పక్కనే ఓ స్టూల్ మీద కూర్చొని రా క్యారెట్స్ తింటోంది. హలో అన్నాడు నాగ్. ప్రెషర్ కుక్కర్ సౌండ్లో నాగ్ మాట వినిపించలేదు సాహితికి. అంతలో పాప చూసి మమ్మీ, అంకుల్ అంది పెద్దగా. సాహితి వెనుదిరిగి చూసి చిరుమందహాసం చేసింది ఏమిటన్నట్లు. మీకు ఫోన్ అన్నాడు పెద్దగా. సాహితి వడివడిగా బయటకు వచ్చి ఫోన్ ఎత్తింది. క్యా రామ్లాల్ అడిగింది సాహితి. ఎవరో మీకోసం వచ్చారు మేడం, కావాలంటున్నారు జరూర్గా. ఎవరు? తెలియదు మేడం, ఒక ఆడ ఒక మగ. ఎందుకట? తెలియదు, అడిగితే మీకే ఇవ్వాలంటున్నారు. ఏదో. నాకా? ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. ఏదో సూట్ కేసు, చాలా పాతది మేడం, అందులో ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయేమోనని గూర్ఖా అనుమానం. గూర్ఖా చెప్పిన దానికి ఓ క్షణం ఆలోచించింది. ఓసారి నాగ్ వైపు చూసి తిరిగి అంది, వాళ్ళను రానివ్వు అంది ఫోన్ కెడిల్ చేసి. జరిగింది అంతా నాగ్కి చెప్పింది సాహితి. రాబోయే ఆగంతుకుల కోసం ఇద్దరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఓ నిమిషానికి సరస్వతి, హసీం ఖాన్ వరండాలోకి వచ్చి కాలింగ్ బెల్ నొక్కారు. బయటకు వెళుతున్న సాహితి వెనకే నాగ్ బయలుదేరాడు. వరండాలోకి వస్తూనే హసీం ఖాన్ని గుర్తుపట్టింది సాహితి, కానీ దాన్ని బయటపడనివ్వలేదు. హసీం ఖాన్ ఏం మాట్లాడలేదు. అద్భుతమైన సాహితి లావణ్యాన్ని కాంక్షగా చూస్తున్నాడు. మేము ఎవరన్నది మీకు చెప్పకున్న ప్రయోజనం లేదు. మీకు జరిగిన అన్యాయానికి గుర్తుగా మిగిలిన సాక్ష్యాన్ని తెచ్చాం, సరస్వతి స్పష్టంగా అంటూ ఓ మూటకు అక్కడ పెట్టి పైన కట్టిన గుడ్డను విప్పతీసింది. ఆ గుడ్డ పక్కకు తప్పుకోగానే కనిపించింది ఎర్రటి లెదర్ సూట్ కేస్. దానిపైన బిఆర్ అన్న ఇంగ్లీష్ అక్షరాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ క్షణం షాక్ తిన్నట్లు ఉలిక్కిపడింది సాహితి ఆ సూట్ కేసును చూడగానే. నాగ్కి ఏం అర్థం కాక చూస్తుండిపోయాడు. మరో క్షణం సరస్వతి అక్కడ ఉండలేదు. వడివడిగా బయటకు వెళ్ళిపోయింది. ఆ వెనకాలే హసీం ఖాన్ వెళ్ళిపోయాడు. నిమిషానికి కానీ ఓ సాహితీ జ్ఞాపకాల ప్రకంపనం నుంచి తేరుకోలేకపోయింది. ఆమెకు ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి. తను, తన భర్త, ఆకలితో, దారిద్ర్యంతో బాధలు పడటం, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాల్లో విసిగిపోయిన రవిచంద్ర, తన భర్త హఠాత్తుగా ఓ రోజు అదృశ్యం కావటం, రెండో రోజు రాత్రి రావటం, ముభావంగా ఉండటం, తనకు జాగ్రత్తలు చెప్పటం, చెబుతూ కళ్ళనీళ్ళు పెట్టుకోవటం, నీ వాళ్ళు నన్ను బికార్నని అంటున్నారని, పెళ్ళానికి కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నానని కూడా అంటున్నారని, ఆ అవహేళనను తట్టుకోలేకపోతున్నానని, త్వరలో ఆ బాధలు, అవమానం తొలగిపోతాయని చెప్పటం, తను వింతగా చూడటం, తెల్లవారుజాము 4 గంటలకి ఎవరో పిలిచినట్లుగా బయటకు నడవటం, భర్త ప్రవర్తన అర్థం కాక తను బయటకు రావటం, అప్పుడే 2 వ్యక్తులు తమ ఇంటి గేటు దగ్గర నిలబడి తమ ఇంటి వైపే చూస్తుండటం, ఒక వ్యక్తి దూరంగా నిలబడి తమ చూడగానే వాళ్ళు చీకట్లోకి తప్పుకోవటం, మరుసటి రోజు సాయంత్రం 2 వ్యక్తులు ఒక సూట్ కేసుతో రావటం. ఆ సూట్ కేసు ఇప్పటికీ తనకి బాగా గుర్తు. దాని మీద బిఆర్ అక్షరాలు. ఒక్కసారి తుల్లిపడింది సాహితి. ఆమె మెదడు చురుగ్గా పనిచేసింది. ఆ వ్యక్తే వీడే తన మీద ప్రీమియర్ మిల్స్తో దాడి చేయబోయింది. ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. పగా ప్రతీకారంలో ఆమెతో శ్వాస అంతకంతకు అధికమవుతోంది. ఆమె ఎత్తైన యథ ఆమెకంత ఆవేశం ఎందుకు వచ్చిందో తెలియక విస్మయపడ్డాడు నాకు. సరిగ్గా నిమిషం పైనే అయింది. ఆమె అలా ఎరుపెక్కని కళ్ళలో ఆ సూట్ కేసు వైపు చూడటం. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆమెను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కాలేదు. ఎదుటి మనిషి కోపంతో, ఆవేశంతో ఊగిపోతుంటే, అందున ఒంటరితనపు నిర్లిప్తతో కొట్టుకుపోతుంటే, కేవలం అనునయం, స్పర్శ మాత్రపు అనునయం స్వస్థత చేకూర్చుతుందని తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నాకుకి.
అతడు ఆమెను స్పృశించాడు. అన్వయంగా ఆమె భుజం మీద చేయి వేసి మృదువుగా నిమిరాడు. ఆ మృదువైన నిమురింపు ఆమె ఆవేశపు ఉధృతానికి అడ్డుకట్ట వేయలేదు. కానీ సడన్గా అప్పుడే తీసుకోబోతున్న నాగ్ చేతిని తన 2 చేతులతో అలాగే అదింపట్టింది. ఆమె చర్యకు విస్మయంగా చూస్తుండిపోయాడు నాగ్. అప్పుడు రాత్రి 8:30 సమయం. ఆ చీకటి రాత్రి నీరవంలో అక్కడే ఎంతసేపు ఉన్నారో తెలియదు. మిగతా కథ 6వ భాగంలో నుండి